ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. మంచిది. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఏమంటున్నాడంటే, నీ చేతి పనులన్నిటిలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను ఒకటి. రెండవది, ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరము సంచరించిన సంగతి ఆయన ఎరుగును. మూడవది, నీ దేవుడైన యెహోవా నీకు తోడయున్నాడు, నీకేమీ తక్కువ కాదు. ఆమేన్. 3 విషయాలు ఇక్కడ. ఒకటి, నిన్ను ఆశీర్వదించెను. 40 సంవత్సరాల అరణ్యములో నిన్ను నడిపిస్తూ ఆయన ఎరిగి ఉన్నాడు. చాలాసార్లు మనకు ఎవరు తెలియదు మన గురించి అనుకుంటాం కదా. నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవరికి ఎరక నేను, నా గురించి ఎవరికి తెలుసు అని చాలాసార్లు మనము ఏం చేస్తుంటాం, మన మనసులో మనము బాధపడుతుంటాం. ఇప్పుడున్న పరిస్థితి ఆయన ఎరిగి ఉన్నాడు కదా, ఆయన ఎరిగి ఉన్నాడు. మూడవదిగా, ఆయన నీకు తోడై ఉండి నీకేమీ తక్కువ కాకుండా ఆయన చేసేటువంటి దేవుడనే సంగతిని దేవుడు మోషే అనేటువంటి దైవజనుని ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు ఈ మాటలను జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో ఏ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ వచ్చాడో అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. వారు ఏం చేయాలో కూడా వాటిని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం తెరవండి. 8వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు ఇలా కొనసాగుతూ ఈ యొక్క అధ్యాయం అంతా మనం ధ్యానం చేసుకుందాం ఈ రాత్రి వేళ. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము అంటున్నాడు. పిల్లరా గమనించండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎక్కడ నడిపించాడంట? అరణ్యములో నడిపించాడు. అరణ్యములు ఏముంటాయి చెప్పండి? తినడానికి ఏముండదు, తాగడానికి ఏముండదు, ఆశ్రయించడానికి ఏముండదు కదా. అరణ్యములో ఏమీ లేనటువంటి అరణ్యములో దేవుడు 40 సంవత్సరాలు తన ప్రజలని నడిపిస్తూ వచ్చాడు. అందుకోసం ఏమంటున్నాడంటే, యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటి నేను ఏం చేసుకోవాలట? జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే సాక్ష్యం ఎందుకు అనుకుంటున్నారు? ఈ నెలంతా చేసిన కార్యం ఎలా నడిపించాడు, ఏ విధంగా బలపరిచాడు, ఏ విధంగా తనను తృప్తిపరుస్తూ వచ్చాడు, ఏ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తూ వచ్చాడు అనే సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడుతున్నాడు, మీరు జ్ఞాపకం చేసుకోనండి, మిమ్మల్ని నడిపించిన మార్గం అంతట్లో ఏ విధంగా దేవుడిని నడిపించాడో అది మీరు జ్ఞాపకం చేసుకోనండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు కూడా ఒక మాట అన్నాడు కదా, 103వ కీర్తనలో ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అన్నాడు కదా. కాబట్టి ఆయన చేసిన మేలులను, మనం నడిపించినటువంటి విధానాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేసుకోవాలా? జ్ఞాపకము చేసుకోవాలి. రెండవదిగా చూడండి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాము. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకొనిన బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని ఆయన మార్గములు నడుచుకొనున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలను. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమల, యవల ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లు గల దేశము. ఒలీవ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారం తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనపరాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి
తీయవచ్చును అంటున్నాడు. చూడండి ఇక్కడ ఈ 40 సంవత్సరాలు మీరు వేసుకున్న బట్టలు ఏం కాలేదట, పాతగిలలేదు. ఒకసారి మనం ఆలోచించేది, ఒక వారం అంతా కూడా ఒకే డ్రెస్ వేసుకున్నాం అనుకో, మనం ఏమైతే చెప్పండి, ఒకే వేసుకున్నాం అనుకో ఏమైతే చెప్పండి, మాసిపోతుందా లేదా? తప్పకుండా మాసిపోతుంది. అదే ప్రకారం మనము బట్టలు వేసుకోకుండా తిరిగామనుకోండి, మనం కూడా ఏమవుతాం, మట్టి పడతాం లేదా? తప్పకుండా మట్టి పడతాం. ఇంకా మనం గమనిస్తే మనం చెప్పులు వేసుకోకుండా ఎంత దూరం పోగలం? మహా అంటే 1 కిలోమీటర్ పోతాం. ఇంకా కొంచెం బలవంతం చేస్తే 2 కిలోమీటర్లు పోతాం, 3 కొంతమంది యాత్రికులు మనం చూస్తాం కదా, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి వెతుకుతూ ఏం చేస్తారు? దేవుడే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చాడు. కానీ ఇప్పుడున్న మనుషులు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి వెతుకుతూ కొండల్లో, లోయలో, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎలా పోతున్నారు? పాదయాత్ర చేస్తున్నారు కదా, చెప్పులు లేకుండా. వేసుకున్న బట్టలు, వాళ్ళని చూడండి ఒకసారి, పుణ్యక్షేత్రాలు పోయే వాళ్ళ బట్టలు చూడండి ఎట్టుంటాయి. నీట్గా ఉంటాయా? ఉంటాయమ్మా? వేసుకున్న రోజు బాగా ఉండింటాయి, కానీ వాళ్ళు ఏం చేస్తారు, మధ్యలో బట్టలు కూడా మార్చుకోరు. అదే బట్టలతో పోయి మురికి వాడలో ఉండి ఎక్కడ పడుకుంటారో, ఎక్కడ లేస్తాడో తెలియదు. మొత్తానికి ఆ యొక్క అనుకున్న దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ మురికంతా వదిలేస్తారు. దాన్ని ఏమంటారు? పుణ్య స్నానం అంటారు కదా. పుణ్య స్నానం కాదు, అది మురికి స్నానం కదా. మురికినంతా పోగొట్టుకోవడానికి ఆ నీళ్ళల్లో మునుగుతారు కదా. కానీ క్రైస్తవుడికి అయితే మురికిని పోగొట్టుకోవడానికి ప్రభుని యేసయ్య రక్తమే అసలైనటువంటి శుద్ధీకరణ చేసేటువంటిది. కాబట్టి దేవుడు తన ప్రజలు నిజంగా వారి యొక్క బట్టలు పాతగిలలేదంట. ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు. తర్వాత వాళ్ళ యొక్క చెప్పులు కూడా, వాళ్ళ కాలు వాయలేదంట. ఇప్పుడు చాలాసేపు, 1 గంట సేపు నిలబడితే నా కాలు ఇరిగిపోయిన కాలు బాగా లావు అవుతుంది, గట్టిగా అయిపోతుంది. మీకు కూడా అంతే కదా. మీకు కూడా చాలాసేపు కూర్చుంటే ఏమవుతుంది? కాలు తీస్తుందా లేదా? ఖచ్చితంగా. కొన్నిసార్లు కింద పడతాం, తిమ్మిరి పట్టిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. కానీ 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు మరి మాయలేదంటున్నాడు. అలాగే వాళ్ళ కాళ్ళు కూడా వాయలేదని మోషే తన ప్రజలకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వారి పట్ల చూసిన ప్రేమ అంత ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ ఎలాగ తీసుకొచ్చాడు వాళ్ళని? 5వ వచనంలో, ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించనో అట్లే నీ దేవుడిని యెహోవా నిన్ను శిక్షించువాడని నువ్వు తెలుసుకొని అంటాడు. ఈ విధంగా 40 సంవత్సరాలు నడిపించాడు. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని గురించి, నీ పిల్లోడు తప్పు చేస్తే నువ్వేం చేస్తావు? తప్పకుండా శిక్షిస్తావు కదా, కొడతావు కదా, బాధ పెడతావు కదా. అలాగే దేవుడు కూడా నిన్నేం చేస్తాడు? నువ్వు నడిచే మార్గంలో నిన్ను ఆ విధంగా శిక్షిస్తాడు అనే సంగతిని నువ్వు జ్ఞాపకం పెట్టుకొని దేవునికి భయపడాలి అని చెప్పాడు. 7వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. చూడండి, ఎప్పుడైతే మనము ఆయన మార్గంలో నడుచుకుంటామో, ఆయనకు భయపడుతూ ఉంటామో, తప్పకుండా మనల్ని ఎక్కడ తీసుకుపోదంట దేవుడు? మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది ఎలా ఉంటుందంట? అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను. చూడండి, లోయల్లో నుంచి నీళ్ళు వస్తాయంట. తర్వాత కొండలలో నుంచి కూడా నీళ్లు ఊటలుగా, అగాధ జలములు గల దేశం అంట. ఆ దేశం ఏ దేశము? అది మంచి దేశం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? జలములు గల దేశము అన్నాడు. మూడవదిగా అది ఎలాంటి దేశం అంట? 8వ వచనంలో రాయబడింది కదా, అది తేనెయు ఒలివ నూనెయు పండ్లును గల దేశము. తర్వాత ఆయన అన్నాడు, ఇనపరాళ్ళు గల దేశము. మొత్తానికి ఆ దేశం ఏ దేశం? అది పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, సేవకులు వాక్యం చెబుతుంటే, పాలు తేనెలు ఎట్లా ప్రవహిస్తాయి? తేనెపారు తెట్టేకుంటుంది. పాలు ఒకవేళ బర్రెనో లేక ఆవునో పిండితే వస్తాయి. మరి పాలు తేనె ప్రవహించే దేశం అంటే ఆ దేశంలో పాలు బారుతుంటాయా? ఆ దేశంలో తేనె బారుతుంటుందా అని అనుకున్నాను. కానీ అది కాదు. పాలు తేనెలు అంటే అర్థం ఏంటంటే సమృద్ధి కలిగినటువంటి ప్రదేశము. హల్లెలూయా. సమృద్ధి గల ప్రదేశంలో ఏమేమి ఉన్నాయంటున్నాడు అక్కడ? నీటి వాగులున్నాయి, లోయల్లో కొండలోంచి పారు ఊటలున్నాయి, అగాధ జలములున్నాయి, గోధుమలున్నాయి, యవలలున్నాయి. అంటే యవలలు అంటే ఏంటి తెలుసా? బార్లీ గింజలు, బార్లీ బియ్యం ఉన్నాయి కదా, బార్లీ కూడా ఉంటుంది అక్కడ. తర్వాత ఒలివ నూనె ఉంటుంది. ఆ తర్వాత అక్కడ ఏముందంటే ఇంకా అక్కడ అంజూర పండ్లు ఉన్నాయి, దానిమ్మ పండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిగిన దేశం అది. ఆ దేశంలోకి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అంటే సమృద్ధిలోకి దేవుడు ఎప్పుడు నడిపిస్తాడంటే, దేవుని యొక్క శిక్షను మనము ఏం చేయాలా? అంగీకరించాలి. దేవుని శిక్షను అంగీకరిస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటూ
ఆయనకు మనం భయపడినప్పుడు తప్పకుండా ఆయన ఏం చేస్తాడు, మంచి దేశంలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. సమృద్ధి కలిగినటువంటి ప్రాంతములకు సమృద్ధి గల పనిని ఇస్తాడు, సమృద్ధి గల ఆరోగ్యం ఇస్తాడు, సమృద్ధి కలిగినటువంటి ఆయుష్ని ఇస్తాడు కదా. సమృద్ధి కలిగిన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మన భక్తి మనకు చాలాసార్లు అనిపిస్తుంది, నా భక్తిలో ఏమో లోపం ఉంది కదా, నేను చేసే భక్తి సరిగా ఉందో లేదో, అందుకే ఈ కష్టం వచ్చిందేమో, అందుకే ఈ బాధలు వచ్చింది అనుకుంటా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి మనం ఎంత దగ్గర అవుతుంటామో, దేవునికి ఎంత భయపడుతుంటామో అదే రీతిగా శోధనలు వస్తుంటాయి, ఇరుకులు ఇబ్బందులు తప్పకుండా వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన మార్గములు మనం నడుచుకుంటూ ఆయనకు భయపడినప్పుడు ఆయన మంచి దేశంలో మనల్ని నడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే వాటిని మీరు అనుభవిస్తారన్నాడు కదా, వాటిని ఏం చేస్తారు, మీరు అనుభవిస్తారన్నాడు. అందుకనే ప్రసంగి 6:9 ఏముందంటే, మనస్సు అడియాశలై తిరుగుట కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు అన్నాడు. మనసు అంట అడియాశలై ఉంటుందంట. ఇప్పుడు బ్రదర్ చెప్పాడు కదా, బెంగళూరు పోవాలనిపించిందని. మనసు ఏమనిపిస్తుంది, పని చేసుకోవడానికి ఎక్కడో వెళ్ళాలి, సంపాదించాలి కదా. కొన్నిసార్లు మనకు కూడా ఏమనిపిస్తుంది, మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది కదా. కానీ దేవుని వాక్యం ఏమిటంటే, మనసు అడియాశలై తిరగటం కంటే, అక్కడెక్కడ తిరగటం కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించుట మేలు. ఎదుట ఉన్నదాన్ని అనుభవించాలి. మన ముందు తెల్లన్నం ఉందనుకుందాం, కారం ఉందనుకుందాం, దాన్ని పోగొట్టుకొని పడేసి దాన్ని వదిలేసి నాకు బిర్యానీ ఉంటే బాగుండు కదా, నాకు చికెన్ బిర్యానీ ఉంటే బాగుండు, మటన్ బిర్యానీ ఉంటే బాగుండు అని ఆశ పెట్టుకోవడం మంచిదే? వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు అయితే బల తింటుంటారు, వాళ్ళు నాకేం లేదు, వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లో ఉన్నారు, నేను చిన్న కొట్టంలో ఉన్నాను. ఇలాంటి ఆశలు మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు, ఆలోచన పెట్టుకోకూడదు. మన ఎదుట దేవుడు ఏది మనకి ఇచ్చాడో దాన్ని బట్టి ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. 10వ వచనంలో రాయబడి చూడండి, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడిని యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయన ఏం చేయాలంట, స్తుతింపవలను అంట. హల్లెలూయా, ఆయన స్తుతించాలి. అందుకనే ప్రియులారా, మనం ఈ ఆగస్టు మాసంలో మనం ఏం చేయాలంటే, దేవుని మాటలను జ్ఞాపకము చేసుకోవాలి, దేవుని మార్గములో మనము నడవాలి, ఆయనకు భయపడాలి. అలాగే దేవుడు మనకు ఎదుట ఏదైతే ఇచ్చాడో వాటిని మనం అనుభవిస్తూ ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, అనుభవిస్తూ స్తుతించాలి. ఉదాహరణకి మనకు ఆహారం ఇచ్చాడు, ఈ ఆహారాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దాన్ని ఏం చేయాలి, మనం తినాలి. అనుభవించడం అంటే ఏంది, దాన్ని తినడం, దాన్ని అరిగించుకోవడం, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. అంతే, మన ఎదుట ఏదైతే పెట్టాడో దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. అనారోగ్యం వచ్చిందా, దేవుని స్తుతించాలి. ఆరోగ్యం ఉందా, దేవుని స్తుతించాలి. అప్పులైనయా, దేవుని స్తుతించాల్సిందే. ఒకవేళ అప్పులు తీర్చుకునే శక్తిని ఇచ్చాడా దేవుడు, దేవుని స్తుతించాలి. అవునా కదా? కాబట్టి మన ఎదుట ఏదైతే పెట్టున్నాడో దాన్ని అనుభవిస్తూ మనం ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి. బైబిల్లో మనం చూస్తే లూకాసు సువార్తలో కుష్ఠరోగి ఉన్నాడు కదా. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది కుష్ఠరోగులు. ఈ 10 మంది కుష్ఠరోగులు యేసయ్యను ఏమని అడిగారు, యేసు ప్రభువా మమ్మల్ని శుద్ధులుగా చేయము అన్నాడు. చేయము అన్నప్పుడు, శుద్ధులుగా చేయమన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. యాజకుడికి కనపరుచుకోమని వెళుతుండగా 10 మంది శుద్ధులయ్యారు, కానీ ఒకడు మాత్రం ఏం చేశాడు, పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన స్తుతించాడు కదా. ఆయన పాదాల మీద పడి ఆయన ఘనపరిచాడు, ఆయన మహిమపరిచాడు కదా. అంటే తను చేసిన పని ఏంటంటే, తన ఎదుట ఉన్నటువంటి అనారోగ్య విషయంలో ప్రభు దగ్గర అడిగాడు, ప్రభు బాగు చేశాడు. ఇప్పుడు ఆరోగ్యం కనపడుతుంది, కుష్ఠరోగం అతనిలో ఏం కనబడట్లేదు. కాబట్టి ఇప్పుడు దాన్ని బట్టి దేవుడిని ఏం చేస్తున్నాడు, అతను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. అందుకనే మనం పేదవారమని, మనకి ఏమి లేదని ఎప్పుడు మనం కృంగిపోకూడదు. మన ఎదుట దేవుడు ఏదైతే పెట్టాడో దాన్ని బట్టి ఏం చేయాలి, ప్రభుని అనుభవిస్తూ దాన్ని మనం దేవుణ్ణి స్తుతించాలి. ఏదైతే మన ఎదుట పెట్టాడో దాన్ని అనుభవిస్తూ మనం దేవుణ్ణి స్తుతించాలని మోషే దైవజనుల ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడు చూడండి, 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 11వ వచనం నుంచి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరిచి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచెదవేమో.
తాపకరమైన పాములు తేలును కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుంచి నీకు నీళ్లు తెప్పించెను. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించెను అంటాడు. చూడండి ఇక్కడ. అంటే ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీకు దేవుడు చేసే మేలును బట్టి కడుపార తిని దేవుని మేలు మర్చిపోయి ఒకవేళ దేవునికి ఆయాసకరంగా అవుతారేమో, మీ మనసు ఒకవేళ మదిస్తుందేమో, మీ మనసు ఒకవేళ మందగిస్తుందేమో. అలా మందగించకూడదు. ఎందుకంటే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చాడు. మనల్ని ఎక్కడిని తీసుకొచ్చాడు? లోకంలో నుంచి మన బయటికి పాపం అనే దాసత్వంలో నుంచి మన బయటికి తీసుకొని వచ్చాడు. సాతాను యొక్క బంధకం నుంచి దేవుడు మన బయటికి తీసుకొని వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, తాపకరమైన పాములను తేళ్లు కలిగిన ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను ఏం చేశాడు? నడిపించాడు. హల్లెలూయా. అందుకే తాపకరమైన అంటే తెలుసా, చాలా ప్రమాదకరమైన విషపూరితమైనటువంటి పాములంట. విషపూరితమైన పాములు తేళ్లు కలిగిన ఎడారిలో ఏముంటాయి తెలుసా? తేళ్లే ఉండేది కదా. ఇప్పుడు సాక్ష్యం విన్నాం కదా, ఇసుకలో ఉంది కదమ్మా తేలు, బండలో ఉందా? ఎడారిలో కూడా ఏముంటాయి తెలుసా? ఇసుకనే ఉండేది. ఇసుకలో ఎర్ర తేళ్ళు ఉంటాయి. ఆ భయంకరమైన ఎడారిలో నేను నడిపించాను. అలాగే తాపకరమైన పాములు కదా. ఒకసారి సనుగుతూ గొనుగుతున్నప్పుడు అందరూ కూడా పాము కాటు చేత మరణించారు. అప్పుడు మోషేతో ఏమన్నాడు? ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పెట్టు, దాని వైపు చూస్తే ఏమైపోతారు? బ్రతికిపోతారు అన్నది. అది దేనికి సాదృశ్యం అంటే, ఆ ఇత్తడి సర్పం మీద ఉన్నటువంటి ఆ ఇత్తడి స్తంభం మీద ఉన్నటువంటి సర్పము ప్రభువైన యేసుక్రీస్తునకు గుర్తు. ఆయన మన కొరకు శాపగ్రస్తుడయ్యాడు. యేసు వైపు చూస్తే మన జీవితాల్లో ఆయన ఎంతో వెలుగును ఆయన అనుగ్రహిస్తాడు, విడుదల ఇస్తాడు కదా. కాబట్టి బ్రతికిస్తాడు. అందుకనే ఇక్కడ తాపకరమైన పాములు తేళ్లు కలిగి ఎడారి అయిన నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో ఆయన నిన్ను ఏం చేశాడు? నడిపించెను. రాతి బండ నుంచి నీకు నీళ్లు తెప్పించాడు. నీళ్లు లేవన్నప్పుడు రాతి మీద నుంచి ఆయన ఏం చేశాడు? నీళ్లను తీసుకొని వచ్చాడు. కాబట్టి నువ్వేం చేయాలా? 16వ వచనం, తుదకు నీకు మేలు చేయవలన నిన్ను అనుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమున నిన్ను ఏం చేశాడు? పోషించాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఆయన నడిపించే విధానాన్ని మనం ఎప్పుడు కూడా మరిచి పోకూడదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూడకూడదు. ఎప్పుడు కూడా మన వెనకాల ఈ రోజు కంటే వెనకటి రోజున ఎలా ఉన్నాము, ఈరోజు ఎలా ఉన్నాము అనేది మనం గుర్తు చేసుకోవాలి. నేను చాలాసార్లు గుర్తు చేసుకొని దేవుని స్తుతిస్తాను. ఎమ్మెనూరుకి వచ్చినప్పుడు ఒక చిన్న మంచము, ఇప్పుడు మా ఇంట్లో ఉంది కదా, బయట లోపల అది హాల్లో ఉంది, చూసింటారు మీరు. వైర్ మంచం ఉంది కదా, ఆ మంచం ఒకటి, మా లెట్రిన్లో ఉన్నటువంటి ఒక బకెటు, 2 చెంబులు, 2 గ్లాసులు, 2 పళ్ళాలు అంటే 2 ప్లేట్లు, ఓకేనా, 2 ప్లేట్స్, 30 కేజీల బియ్యము, అంత కారము, అంత బ్యాళ్ళు, ఇవన్నీ మా అక్క వాళ్ళ దగ్గర తీసుకొని నేను ఎమ్మిగనూరుకి వచ్చినాం. 2010 మే నెల 24వ తారీఖు మేము ఇక్కడికి వచ్చాం. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాలు కదా. 14 సంవత్సరాలు అయింది మాకు ఇక్కడికి వచ్చి. అయితే మా దగ్గర ఏమీ లేవు. ఒక 1000 రూపాయలు మా చేతిలో మాకు ఇస్తే 1000 రూపాయలు పట్టుకొని వచ్చిన. ఆ 1000 రూపాయల్లో గ్యాస్ కొనుక్కోవడానికి కొన్ని పోయినాయి, ఆ ఇంటి రెంట్ కట్టడానికి 400 పోయినాయి. ఇంకా ఏమి చిల్లిగవ్వ కూడా నా దగ్గర లేదు. చాలాసార్లు ఇంట్లో వస్తువులు చూసినప్పుడు, నాకున్న పరిస్థితిని చూసినప్పుడు, ఈరోజు ఎమ్మిగనూరులో దేవుడు ఒక 2 సెంటు స్థలం ఇచ్చాడంటే ఇది ఆయన యొక్క కృపనే కదా. నా గతంలో ఏమీ లేదు నాకు అని వాటిని జ్ఞాపకం చేసుకొని ఆయన మేలు మర్చిపోకుండా నేను దేవుడిని స్తుతిస్తూ ఉంటాను. మరీ ముఖ్యంగా కరోనా, అలాగే దానికంటే ముందు యాక్సిడెంటు, ఈ ఆపరేషన్స్, ఆర్థికమైన ఇబ్బందులు ఎన్ని రకాలుగా వచ్చినా సరే ప్రభు ఏం చేస్తున్నాడు? నన్ను నడిపిస్తూనే వస్తున్నాడు. కాబట్టి ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ నేను దేవుని స్తుతిస్తూ ఉంటాను, దేవుడిని ఘనపరుస్తూ ఉంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రస్తుతం ఉన్న కష్టాన్ని చూసి దేవుని మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా గతంలో దేవుడు చేసిన మేలును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ ఏం చేయాలి? మనము దేవుణ్ణి మహిమపరచాలి. ముందున్న పరిస్థితిని బట్టి ప్రభు దగ్గర బ్రతిమలాడుకోవాలి, అడుగుకోవాలి. అంతేగాని చింత పెట్టుకొని కూర్చున్నాం అనుకో. ఏముంది వాక్యంలో? మత్తయి సువార్తలో, మీరు చింతించడం వల్ల మూరడు ఎక్కువ చేయగలరా అని ప్రశ్న వేశాడు. చేస్తామా? మూరడు ఎక్కువ చేయలేము, మూరడు తక్కువ కూడా చేయలేము. అన్నీ చేయగలిగిన దేవుడు మాత్రమే, సమస్తం ఆయనకు సాధ్యము కదా. కాబట్టి మనము ఆయన మేలులను మనం మర్చిపోకుండా జాగ్రత్త పడాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి విషయం.
తర్వాత చూడండి 8వ అధ్యాయము 15-16 వచనాలు. 15-16 వచనాల్లో 16 వచనం చూద్దాము. తుదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకును నీ పితరులు ఎరగని మన్నాతో అరణ్యమున నిన్ను పోషించాడు. ఎందుకంటే మన్నానిచ్చి పోషించిన దేవుడు నిన్ను అనుచుటకు శోధించుటకు. ఒకవేళ మాంసం ఇచ్చిందనుకోండి, మాంసం తిని ఏమవుతారు? కోబడతారా లేదా? అందుకే వాళ్ళకి ఏం చేశాడు? పూరెడు పిట్టలను ఇచ్చాడు కదా, పూరెడు పిట్టలను ఇచ్చాడు. వాళ్ళకి కావలసినటువంటి మన్నాను కూడా వాళ్ళకి ఇచ్చాడు. పప్పన్నం తింటున్నాం కానీ కొంతమంది అయితే కారం, పచ్చి కారం ఉంటుంది చూడండి, దాంట్లో టమోటా పిండుకొని కొంచెం కారం ఉప్పు వేసుకొని దాంతోనే ప్రతిరోజు తినేవాళ్ళు ఉన్నారు. కానీ మనకైనా దేవుడు కృపనే. కానీ ఎందుకంటే దేవుడు వాళ్ళకి మన్నాను కురిపించి వాళ్ళకు అరణ్యములు పోషించిందంటే వాళ్ళని అనుచుటకు, వాళ్ళని శోధించటానికంట. వాళ్ళని శోధించటానికి. అంటే దేవుడు శోధిస్తాడా? శోధించడం అంటే ఏంది? పరీక్షించడానికి. వీళ్ళు ఉంటారా, ఊడిపోతారా? పరీక్షించటానికి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలుని శోధించటానికి లేక పరీక్షించటానికి పితరులు ఎరగని మన్నాతో ఆయన పోషించాడు. అంటే దేవుడు నడిపించిన విధానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవుడు నడిపించిన విధానం చాలా విలువైంది. మన్నా చేత వాళ్ళని పోషించాడు. ఈరోజు గొప్ప అద్భుతమైన కార్యం, మేలు చేశాడు దేవుడు నాకు. ఏంటి ఆ మేలు అంటే, నాకు చాలాసార్లు అనిపించేది, ఈ రీఛార్జ్ అయిపోయినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే, డబ్బులు ఉంటే ఒక్క సంవత్సరానికి వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ డబ్బులు చూసేసరికి 3,000 4,000 ఉంటుంది. వద్దులే, ఒక నెల చాలు అని చెప్పేసి ఒక నెలకే రీఛార్జ్ చేసుకుంటాను. ఇలా కొనసాగుతూ ఉన్నాము. ఈరోజు ఒకసారి ఫోన్ చేసి, బ్రదర్ మీకు సంవత్సరం మొత్తానికి ఎంత అవుతుంది అంటే అంతకుముందే చెప్పాం. ఈరోజు దేవుడు ఆయన ప్రేరేపించాడు. నాది రీఛార్జ్ ఎన్ని గంటలకు అయిపోద్ది అంటే 4 గంటలకు అయిపోద్ది. ఈరోజు 4 గంటలకు అయిపోతే మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడానికి డబ్బులు లేవు నా కాడ వాస్తవంగా. అందుకనే ఆయన అడిగినప్పుడు, ఈ నెంబర్ ఇదేనా మీదేనంటే నాది ఇదే నెంబర్ సార్ అన్న. వెంటనే ఆయన 3,600 రూపాయలు అకౌంట్లో వేసాడు. హల్లెలూయా. 3,600 రూపాయలు వేసాడు. నా రీఛార్జ్ ఎంత అంటే 3,599 వేస్తే 365 రోజులు వస్తుంది. అంటే దేవుడిని ప్రేమించే వారికి తను దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది అని బైబిల్లో రాయబడింది కదా. 31వ కీర్తనలో 19వ వచనంలో ఈ మాట ఉంటుంది. అలాగే రోమ 8:2లో కూడా ఏముంటుంది? దేవుడిని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగుతాయంట. నిజంగా నేను దేవుడిని స్తుతించాను. సార్కు మరలా పదే దేవునికి వందనాలు చెల్లించి ఆయన కూడా కృతజ్ఞత తెలియపరిచాను. ఆయన కూడా ఏమన్నాడు? ప్రైజ్ ది లార్డ్, దేవునికే స్తోత్రం అన్నాడు. నిజంగా ఆధ్యాత్మిక జీవితంలో మన అక్కర్లు దేవుడు తీరుస్తాడు. ఇశ్రాయేలు నడిపించినట్టుగా మనల్ని కూడా నడిపిస్తాడు. ఇక వచ్చే నెల నుంచి నాకేం దిగులు లేదు, రీఛార్జ్ గురించి దిగులు లేదు. సంవత్సరం వరకు, వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు, 2025 ఆగస్టు వరకు రీఛార్జ్ దేవుడు ఆయన ద్వారా చేయించాడు కదా. కాబట్టి దేవుడు మనకు ఇలాగ సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంది అంటే, శోధన సహించువాడు ధన్యుడు. ఆయన మనం శోధించినప్పుడు, ఆయన మనం పరీక్షించినప్పుడు దాన్ని నిలబడాలి మనం, అంతేగాని దేవుడు చేతగానివాడు అన్నట్టుగా మనం ఎప్పుడు కూడా ఆలోచన మనం చేసుకోకూడదు. కాబట్టి దేవుడు నడిపించిన విధానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈరోజు దేవుడు నన్ను ఎలా నడిపించాడు, రేపు కూడా నడిపిస్తాడు అనేటువంటి నిశ్చయత, విశ్వాసం మనకు ఖచ్చితంగా హృదయం లోపల ఉండాలి అని మోషే ద్వారా దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 17వ వచనంలో ఇలా రాయబడి చూద్దాం. అయితే మీరు మా సామర్థ్యం, మా బాహుబలం, ఇంత భాగ్యం మాకు కలిగజేసిన అనుకుందురేమో. చూడండి, అంటే ఇవన్నీ జరిగిన కార్యాలను బట్టి ఏమనుకుంటారంట వీళ్ళు? మేమంటే ఏమనుకున్నాం, మా భక్తి, మా శక్తి అని అనుకుంటారంట. కానీ దేవుడు చేసే మేలును బట్టి, దేవుడు మనకు చూపే కృపను బట్టి మనం ఏమనుకోవాలి? ఇది నా సామర్థ్యము కాదు. ఎవరిది సామర్థ్యము? దేవుని సామర్థ్యం, దేవుని బలమే. ఇప్పుడు ఉదాహరణకి మోషే అనుకోలేదు, ఇది నా వల్లనే వీళ్ళని బయటికి తీసుకొచ్చాడు, కానీ దేవుడు బాహుబలం చేత తీసుకొచ్చాడని ఒప్పుకుంటాడు. అలాగే సంసోన్ని అడుగుదాం, ఎంతమందిని, 1000 మందిని గాడిద దవడతో చంపేవు కదా, ఎలాగ అంటే నా శక్తి అంటాడు ఆయన, దేవుని శక్తి చేతనే అంటాడు. పౌలు భక్తుడు కూడా ఒక సందర్భంలో ఈ మాట అన్నాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఈ కృప విషయములోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు, వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాము అని
ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తాడు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు అంటే మాసిదోనియా అనే ప్రాంతంలో ఉన్న సంఘాల గురించి చెప్తున్నాడు. అంటే సంఘముగా కొరింథీ సంఘం మీరు ఉంది, అయితే మాసిదోనియా ప్రాంతంలో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘస్థులు ఎలాంటి వారంటే వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా, చూడండి 2వ వచనంలో, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించిందంట. చూడండి, హల్లెలూయా. 5వ వచనంలో ఉంటాడు, ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. అంటే వీళ్ళు ఏం చేశారంట? మాసిదోనియా సంఘము మొదట దేవునికి అప్పగించుకున్నారంట, రెండవది సేవకునికి అప్పగించుకుంటున్నారట. అందుకనే దేవునికి చెప్పండి మీ అవసరత, తర్వాత సేవకునికి మాకు కూడా చెప్పండి అని చెప్పేది అందుకే నేను. ఎందుకంటే సమర్పించుకోవాలి, దేవునికి సమర్పించుకున్నారు, సేవకునికి సమర్పించుకున్నారు. అందుకే వారి గురించి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఇదిగో వారు బహుశ్రమల వలన పరీక్షింపబడ్డారు. శ్రమల చేతనే కదా దేవుడు మనం పరీక్షించేది, శ్రమల చేతనే కదా. శ్రమల చేత మనల్ని పరీక్షిస్తాడు. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అత్యధికంగా సంతోషించారంట. ఎక్కడ? శ్రమలలో సంతోషించారంట. హల్లెలూయా. శ్రమల్లో సంతోషించడమే కాక వారు ఏం నిరుపేదలంట. వారు నిరుపేదలంటే ఎవరు? కడుబీదలు అంటారు కదా. నిరుపేదలైనా సరే వారు ఏం చేశారంటే దాతృత్వంలో బహు విస్తరించి, అంటే ఇచ్చే విషయంలో బాగా విస్తరించారంట. వారు చాలామంది ఆస్తి విషయంలో విస్తరిస్తారు కదా, చాలామంది వాళ్ళకున్న గొప్పలు చెప్పుకునే విషయంలో విస్తరిస్తారు, చాలామంది రాజకీయంలో విస్తరిస్తారు. కానీ వీళ్ళు విస్తరించింది దేంట్లో అంట? పేదలైనా సరే ఇచ్చే విషయంలో, ఎదుటి వారికి ఏదైనా కష్టం ఉంటే ఇచ్చే విషయంలో తప్పకుండా వారు ఏం చేశారంట? విస్తరించారంట. అందుకని పౌలు భక్తుడు అంటున్నాడు 4వ వచనంలో ఈ మాట చెప్పాడు, సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరి అని సంగతి చెబుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఏదైనా మనకు ఒక మేలు జరిగిందనుకో, ఏదైనా ఒక ఉపకారం దేవుడు చేశాడు అనుకోండి, నా భక్తి ఎట్లాంటిది అనుకున్నావు? మీ అందరికంటే నేనే భక్తిపరుని, మీ అందరికంటే నాకే విశ్వాసం బాగా ఉంది, అందుకే దేవుడు ఇచ్చిన ఫీల్ కాకూడదు మనం. అర్థమైందా? మన సామర్థ్యం కాదు. ఒకవేళ నువ్వు పామును చంపినావు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? నా దెబ్బ పడితే పామును చంపిన చూడని మనం ఫీల్ కాకూడదు. దాన్ని కొట్టే జ్ఞానము, కొట్టే శక్తిని ఎవరిచ్చారు నీకు? సామర్థ్యం దేవుడే. ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు, ఇల్లును చూసుకున్నప్పుడల్లా ఏమనిపిస్తుంది? నేను ఎంత బాగా కట్టినా అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదు? ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ దాని వెనకాల ఏముండాలి తెలుసా? ఈ ఇంటిని కట్టడానికి దేవుడు నాకు సామర్థ్యం ఇచ్చాడు, నాకు బలం ఇచ్చాడు, నాకు జ్ఞానం ఇచ్చాడు, ఇది దేవుని యొక్క శక్తి చేత నేను కట్టగలిగాను, నా శక్తి కాదు అనుకోవాలి. మీరు కూడా పనులు చేసుకుంటారు కదమ్మా, మీరు పనులు చేస్తున్నారంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి నేను పని చేస్తున్నా. అందరూ చేయలేరు పని, అందరూ చేయలేరు, కొందరే చేస్తారు. నేను ఎక్కువ శాతం రోజంతా నిలబడినాను అనుకో, అయిపోయి రాత్రికి నాకు కాళ్ళను వస్తాయి, నాకు ఆ సామర్థ్యం ఉండదు. కానీ మీరు నిలబడే చేయగలరు, కూర్చొని చేయగలరు. అంటే ఆ సామర్థ్యం ఎవరు ఇస్తున్నారు? దేవుడే మనకు సామర్థ్యం ఇస్తున్నారు. ఇప్పుడు నేను ఒక 50 కేలు ఎత్తగలనేమో, మీరైతే 100 కేలు కూడా ఎక్కేస్తారు. చిన్నపిల్లలు అయితే 10 కేజీలు కూడా తీసుకోండి, 10 కేజీలు కూడా ఏం చేస్తారు? చిన్నపిల్లలు ఎత్తలేరు. 1 కేజీ అయితే సింపుల్గా ఎత్తి పడేస్తారు కదా. అప్పుడు వాడు ఏమంటాడు? చూడు నా కండలు చూడు అంటాడా లేదా? అంటాడా లేదమ్మా? వాడికి ఏం కండలు ఉండవు, బండలు ఉండవు, ఏముండవు. కానీ వాడు ఏం చేస్తాడు? ఎత్తి పడేసి ఇట్లా చూపిస్తాడు, నా కండలు చూడు అని చెప్పి చేసి చూపిస్తాడు. అవునా కదా? కాబట్టి ఏదైనా సరే మనం చేయగలుగుతున్నామంటే, ఒక మేలు కావచ్చు, ఒక పని కావచ్చు, ఏదైనా మంచి పని ఏదైనా కావచ్చు కాక, ఏది చేసినా సరే మనం ఏమనుకోవాలా? ఇది నా సామర్థ్యం కాదు. ఎవరి సామర్థ్యం? దేవుని యొక్క సామర్థ్యమే. కాబట్టి మీరు మీ సామర్థ్యం వల్ల చేశారు అనుకుంటారేమో, అలా అనుకోకండి అని చెప్పి ఇంకేమంటున్నాడు? కంటిన్యూషన్ చదువుదాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17వ వచనం. 8:17. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలగజేసినని అనుకొందురేమో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధన నేటి వరకు స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. హల్లెలూయా. మనకు సామర్థ్యం కలుగజేసేది దేవుడే. 19వ వచనంలో, నీవు ఏమాత్రమైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయంగా నశించిపోదురని నేడు మిమ్మల్ని గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. మీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన జనములు వినకపోనట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల
మీరును వారి వలె నశించెదరని దేవుడు ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. చూడండి, చివరిలో అన్నాడు, మొదట్లోనేమో మీకు ఆశీర్వాదం అని చెప్పుకుంటూ వచ్చాడు, చివరికి వచ్చేసరికి ఏమన్నాడు, మీరు నాశనం అవుతారు జాగ్రత్త అన్నాడు. ఎందుకోసమని? ఒకవేళ దేవుణ్ణి మీ సామర్థ్యం అనుకొని దేవుణ్ణి పక్కన పెట్టేసి ఇతర దేవతలు మీరు పూజించి అలా ఉన్నట్లయితే తప్పకుండా మీరేమవుతారు, నశిస్తారన్నాడు. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు లేక యూదా ప్రజలు నశించారు కదా. ఇర్మియా గ్రంథంలో మనం చూడవచ్చు కదా, దినవృత్తాంతంలో కూడా మనం చూడవచ్చు. కల్దీలకు దేవుడు అప్పగించేశాడు, బబులోను ప్రజలకి దేవుని ప్రజలను ఏం చేశాడు, దేవుడు అప్పగించేశాడు. కారణం ఏంటంటే దేవుని మాట వారు వినక వారు మర్చిపోయారు. కాబట్టి ఈ రాత్రి వేళ లేక ఈ యొక్క ఆగస్టు నెల మొదటి తరుణములో మొదటి గడియలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చిన వాటిని పడేయకూడదు, వాటిని మనం ఏం చేయాలి, అనుభవించాలి. అలాగే అనుభవిస్తూ దేవుణ్ణి మనం స్తుతించాలి. మూడోదిగా ఆయన ఎలాగ మనం నడిపిస్తున్నాడో అది మర్చిపోకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. నాలుగోదిగా ఆయన మన జీవితంలో నడిపించిన విధానాన్ని బట్టి ఇది నా సామర్థ్యం కాదు, దేవుడే నన్ను ఇలా నడిపిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలి. కష్టాలైనా, శ్రమలైనా, శోధనలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా సరేగాక నేను ప్రార్థన చేసుకున్నా కదా, ప్రభు ఈ నెలంతా నన్ను కాపాడి రక్షించు ప్రభు అని ప్రార్థన చేసుకున్నా కదా, అయినా నాకు ఎందుకు ఈ కష్టాలను ప్రశ్నించకూడదు. ఈ కష్టాలు కూడా దేవుని చిత్తమే అనుకోవాలి. ఒక సందర్భంలో ఒక ఆయన ప్రార్థన చేస్తుండే, ప్రభువా నా ప్రార్థనకు జవాబు దయచే ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఏమాత్రము జవాబు రాలేదంట. జవాబు రాకపోయేసరికి ఆ వ్యక్తి ఏం చేశాడు, ఒక దైవజనుడి దగ్గర పోయి అడిగాట, అయ్యా కొన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు ఏం రావట్లేదంటే అప్పుడు ఆ దైవజనుడు అన్నాడంట, జవాబు రాకపోవడమే జవాబు అని చెప్పినాడంట ఆయన. అర్థమైంది? అడిగిన దానికి ఇంకా నువ్వు పొందుకోవట్లేదంటే అర్థమైంది, అది దేవుని చిత్తము కాదు, అదే నీకు జవాబు, కాబట్టి ఏం బాధపడకని చెప్తే, ఓహో అట్లా నా జవాబు అంటే ఏదైనా వస్తుందేమనుకున్నంటే వచ్చే వాళ్ళకు వచ్చే వాటికి జవాబు వస్తుంది, రాని వాటికి జవాబు రానే రాదు. రాకపోవడమే ఒక జవాబు అంట. అంటే మనకు శ్రమలైనా బాధలైనా ఏదైనా సరిగాక అలా ఉన్నాయంటే అది దేవుని యొక్క చిత్తం. ఆయన చిత్తం లేకుండా ఏది మన మీదికి రానే రాదు. అందుకనే ఇక్కడ ఆ మాట అంటాడు ద్వితీయోపదేశ కాండంలోనే చూడండి ఒక్కసారి 8వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. 3వ వచనం చదవండి. 8:3 చదువుతాముడు. ఆహారం వలన గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించినంటాడు. చూడండి, ఆహారం వలన కాదట, ఆయన నోటి నుంచి వచ్చే మాట వలన మనము బ్రతుకుతామని చెప్పాడు. మత్తయి సువార్త 4:4లో కూడా ఇదే మాట చెప్పాడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వలన మాట వలన బ్రతుకుతాడు. ప్రభువా నీ మాట చేత నన్ను బ్రతికించయ్యా, ప్రభు నీ మాట చేత నన్ను బ్రతికించు ప్రభు అని ప్రతిరోజు అడగాలి మనం ప్రభుని. ప్రతిరోజు మనం అడిగితే తప్పకుండా ఆయన తన మాట చేత నడిపిస్తాడు. అందుకనే దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకు ఏమీ తక్కువ కాదని చెప్పాడు. ఎందుకోసమనంటే ఆయన మాటలు వినాలి, ఆయన కొరకు జీవించాలి, ఆయనకు భయపడాలి. ఆయన కొరకు బ్రతికినప్పుడు, ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన మనకిచ్చిన దాన్ని అనుభవిస్తూ దేవుని స్తుతిస్తూ ఆయన మనల్ని ఎలాగ నడిపిస్తున్నాడు దాన్ని బట్టి మనం గర్వించకుండా దేవుణ్ణి మహిమపరుస్తూ ఈ లోకంలో ఆయన సామర్థ్యాన్ని గుర్తెరిగి మన సామర్థ్యాన్ని పక్కన పెట్టేసి మనం ఏమై ఉన్నామో, పౌలు భక్తుడు అంటే నేనేమై ఉన్నాను అది దేవుని కృపయే అన్నాడు కదా. ఆయన కృపను బట్టి ఇలా ఉన్నానే సంగతిని గుర్తు చేసుకుంటూ దేని విషయంలో అతిశయించకుండా దేవుణ్ణి బట్టి అతిశయిస్తూ ఈ లోకంలో ఇతర దేవతలను లేక దేవునికి వ్యతిరేకమైన వాటిని మనం పూజించకుండా, వాటిని అనుసరించకుండా, వాటిని ఫాలో కాకుండా, వాటిని మనం అనుభవించకుండా దేవుని కృపనే అనుభవిస్తూ మనం నశించకుండా ఉండడానికి ప్రభువైన యేసయ్య మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. అందుకోసమే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఉంటాడనే ధైర్యం చేత ఈ లోకంలో మనం ముందుకి కొనసాగాలి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు ఇప్పుడు లేడంటారా చెప్పండి? ఆనాడున్న దేవుడే ఈనాడు. యేసయ్య చెప్పాడేమో తెలుసా, నేను నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5-6 వచనాలు. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడను ఎడబాయినని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము అంటాడు. చూడండి, మంచి ధైర్యంతో మనం చెప్పాలి. 8వ వచనం చూడండి,
యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండును. హల్లెలూయా. ఆ అబ్రహాము కాలంలో ఉన్న దేవుడే ఇప్పుడున్నటువంటి దేవుడు. అందుకే చాలాసార్లు దేవుడు ఇలా మాట్లాడు, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు. ఇప్పుడు మనం కూడా ఏమన్నా, నాకు జాలిన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. అందుకే చాలాసార్లు మన వేషధారణలో రోజుకొక అవతారం ఉండకూడదని చెప్పేది అందుకే నేను. మన దేవుడు మారని దేవుడు, ఎక్కడున్నా ఆయన గుర్తుపడతాం. అలాగే మనల్ని కూడా గుర్తుపట్టేట్టుగా ఉండాలి. ఇంట్లో ఉంటే ఒకలాగా, బయట ఉంటే ఒకలాగా, పెళ్ళిలో ఉంటే ఒకలాగా, మరొక చోట ఉంటే ఒకలాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఒకేలాగా మన ఆధ్యాత్మిక జీవితంలో, మన మనస్తత్వంలో, మన ఆలోచనలో ఎప్పుడు కూడా ఒకటే రీతిగా ఉండేటట్టుగా ప్రభుని అడగాలి. ప్రభువా, నా జీవితంలో ఎక్కడున్నా ప్రభువా, నీ బిడ్డగా నీకులాగే నేను బ్రతకడానికి, క్రీస్తును పోలి నడుచుకోవడానికి నాకు సహాయం చేయ ప్రభు అని ప్రభుని మనం అడగాలి. కాబట్టి ప్రభువే నాకు సహాయకుడు, నరులు నాకేమీ చేయగలరనే మంచి ధైర్యంతో బ్రతుకుతూ నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభుని యేసయ్య మనతో ఉన్నాడనే ధైర్యంతో మనం ఈ లోకంలో ముందుకి కొనసాగాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయనా, నీకు వందనాలు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరములు అరణ్యములో తాపకరమైనటువంటి, తేళ్లు కలిగినటువంటి ప్రమాదకరమైన ఆ స్థలాల్లో ఆహారం లేనప్పుడు ఆహారం కురిపించి, నీళ్లు లేనప్పుడు బండల్లో నుంచి, లోయల్లో నుంచి, అరణ్యంలో నుంచి మీరు నీటిని పంపించి నీ ప్రజలైన ఇశ్రాయేలు నడిపించావు ప్రభువా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వారి బట్టలు మాయలేదు, వారి కాళ్ళు వాయలేదని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప దేవుడవు నాయన. నీలాంటి దేవుడికి ఎవరున్నారు? ఎవరు లేరు ప్రభా. నిన్ను పోలిన వారు ఎవరు లేరు. అందుకై కృతజ్ఞతలయ్యా. మేము కూడా మా జీవితాల్లో నాయన నీ ఆజ్ఞలను, నీ కట్టడలను మేము మరిచిపోకుండా వాటిని జ్ఞాపకం చేసుకుంటూ, మీరు మా ఎదుట ఉంచిన వాటిని మేము అనుభవిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నీవు మమ్మల్ని నడిపించే మార్గములు మేము చక్కగా కుడికి ఎడమకు తొలగకుండా చక్కగా నడుచుటకును, అలాగన మీరు మీ సామర్థ్యాన్ని బట్టి మీరు మాకేమని ఇస్తే ఇది మా సామర్థ్యం అని మేము విర్రవీగక ప్రభు, మీ సామర్థ్యం అని ఒప్పుకుంటూ ఇతర దేవతలను, ఇతర కార్యాలు మేము చేయక నీ మాటలు అంగీకరించాలి ప్రభు. నీ మాటలు అనుసరించుటకు సహాయం చేయి. అలా చేయకపోతే నశించిపోతారన్నావు. అందుకే ఈనాడు ఇశ్రాయేలు నశించిపోయారు. నశించిన వారి యొద్దకే మీరు వచ్చారు ప్రభు. నశించి లోకంలో పోయిన మా జీవితాలు రక్షించుకున్నందుకే వందనాలు. యేసుక్రీస్తు నిన్నాడేడు ఏకరీతిగా ఉన్నవాడు, నా ప్రభు నాకు సహాయుడు, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో మేము బ్రతకాలని సెలవిచ్చావు. కాబట్టి మంచి ధైర్యంతో, పిరికి వారిగా మేము ఉండకుండా ధైర్యంతో ఉండి నిన్ను గణపరుస్తూ, నిన్ను మహింపరుస్తూ, నీ ద్వారా మాకు ఏమి తక్కువ కాకుండా మేము అనుభవిస్తూ కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు మా హృదయాల్లో భద్రం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.